పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో మహిళల ర్యాలీ అమరావతి రాజధాని మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన గురజాల మహిళా నాయకులు. ఈ సందర్భంగా గురజాల తహసీల్దార్ వారి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన మహిళా నాయకులు వైసీపీకి చెందిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు నెల్లూరి శివ నాగేంద్రం రాజధాని ప్రజలను అవమానించేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కూటమి నాయకురాలు సెబినాబి రాజధాని మహిళలను అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్న టీడీపీ నాయకురాలు సుందరగిరి నజీమున్. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సాక్షి పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి కొద్దిగా జరగమ్మా కడుపులో తగినటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి నుంచి ఈరోజు రామరాజ్యంలోకి వచ్చాం. రాక్షస పాలన నుంచి రామరాజ్యంలోకి వచ్చామంటే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వేసల రాజధాని అని మాట్లాడినటువంటి వాళ్ళకి అక్కా చెల్లెలు లేరా అని నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా భార్య బిడ్డలు లేరా? వాళ్ళకి తల్లి లేదా? వాళ్ళ తల్లిని మాట్లాడేటప్పుడు మహిళలు రాష్ట్ర మహిళలను గౌరవించాలి. రాష్ట్ర మహిళలను దెబ్బతీసిన వాళ్ళు రాజ్యాలు కూలించిన మహిళలే, రాజ్యాలు నిలబెట్టిన మహిళలే రాష్ట్ర చరిత్ర. ఈ రోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం, చెప్పాలి. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, భారతిరెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? తాడేపల్లి క్యాంపస్ లో ఉన్నారు. ప్యాలెస్ లో మీకు తెలీదా? మీ ప్యాలెస్ లో ఏం జరుగుతుందో మాకు తెలీదు. కానీ రాష్ట్రంలో రామరాజ్యం ఒక్కొక్కళ్ళు లాక్కొచ్చి నాడు రోడ్లో నార కోసేవాళ్ళం మహిళలందరం పట్టుకొని పాడగట్టి కోసేవాళ్ళం ఎవరైతే మహిళలు ఉన్నారో. ఈ విధంగా మేము ఈరోజు భార్యలు లేరా? తల్లులు లేరా? బిడ్డలు లేరా? ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు చేసిన అరాచకానికి కూడా మేము ఈ రోజు మహిళల తల్లులకి ఎంత సహనం ఉంటుందో వాళ్ళు గమనించారు రాష్ట్ర ప్రజలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఆడవాళ్ళని కించపరిచావనుకో, నువ్వు పాండవులని ఎట్లా కించపరిచారో మీరు ఎందుకు నీ బొందకు రాళ్ళు కొట్టినందుక నీ రాళ్ళు పెట్ట నువ్వు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాని ఉపయోగించుకొని ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లైనటువంటి వైఎస్ భారతిరెడ్డి మహిళల గురించి తన సొంత మీడియాలో ఇంత అసభ్యకరంగా మాట్లాడారు. అదేవిధంగా శ్రీనివాసరావు గారు మాట్లాడడం చాలా దుర్మార్గం. వీరిద్దరు సాక్షి మీడియా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ డిబేట్ నిర్వహించిన వైఎస్ భారతి గారు ప్రచారం చేసిన సాక్షి ఛానల్ని వెంటనే రద్దు చేయాలని తెలియజేస్తున్నాము. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆడవాళ్ళంటే ఎవరైనా ఆడవాళ్ళేనండి. మీ ఇంట్లో ఉన్న మీ తల్లి, అక్క, చెల్లి, భార్య ఎవరైనా ఆడవాళ్లే. మీరు అలా అసభ్యంగా మాట్లాడటం చాలా అమానుషం. ఇప్పటికైనా మీరు మేల్కొని, ఇది ఆరంభం మాత్రమే. మేము చిన్నగా అంచెలంచెలుగా ఎదిగి మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విధ్వంసాలు, జనాలు ఎవ్వరికి ప్రశాంతత లేకుండా రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేశాడు జగన్.